సార్ కావ్య కృష్ణారెడ్డి గారు కేజీఎఫ్ 3లో విలనా హీరోనా? 7 ఎకరాలు లీజ్ తీసుకొని 100 ఎకరాల్లో క్వారీ ఎట్లా తవ్వుతారు సార్? చట్టం తెలిసిన జ్ఞానవంతుడు, చదువుకున్న సంస్కారవంతుడు మాట్లాడేటువంటి మాటలు కాదండి. ఒక సాధారణ కాలేజ్ లెక్చరర్గా ఉన్న కావ్య కృష్ణారెడ్డికి ఇంత సామ్రాజ్యం ఎలా వచ్చింది అనేది ఒక ప్రశ్న ఉంటుంది. 36 కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ చేశాం. 36 కోట్లు. ఇన్ని కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి పెట్టి డెవలప్ చేసినప్పుడు, ప్రజలకు సంక్షేమం ఇచ్చినప్పుడు, ఇక మీరు మీ గెలుపుని ఊహించుకోగలరా? బ్రెజిల్ నుంచి వైజాగ్ వచ్చిన 25,000 టన్నుల డ్రగ్స్ కావలి వైపుకు కూడా సంబంధాలు ఉన్నాయని దీంట్లో ఎమ్మెల్యే గారికి ఆటోమేటిక్గా ప్రజల్లో వ్యతిరేకత, ప్రజల్లో చైతన్యం రాదండి. ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా ప్రజల్లో చైతన్యం రాలా. అలాంటి హోప్ మీకుంటే 3 పార్టీలు కలవాల్సిన ఏమో అవసరం వచ్చింది. ఒక అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడు గారు, ఒక యువతను మేల్కొల్పే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు, ఒక జాతీయవాదాన్ని పెంచే వ్యక్తిగా మోడీ గారు, అందరి కలయిక ఒక సంకేతానికి దారితీయాలి. సార్ మీకు వీటి గురించి బాగా తెలుసు కదా. ఒక విప్లవం రావాలంటే ముందు మనిషి నలగాలి. రాష్ట్ర ప్రజలు నలిగేశారు. ఇంకా ఒడిదుడులు లోనవ్వకూడదు. కులానికో, మతానికో, వర్గానికో, భాషకో, ప్రాంతానికో, ఇంక ఇతర అలవాట్లకు లొంగకూడదు అనేది నేర్చుకున్నారు ప్రజలు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో ఈరోజు కావలి టీడీపీ అభ్యర్థి దగమాటి వెంకట కృష్ణారెడ్డి గారు. ఈ పేరు కాస్త తెలియకపోవచ్చు, కానీ కావ్య కృష్ణారెడ్డి గారు అంటే మాత్రం వెంటనే తెలిసిపోతుంది. వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఆరోగ్యం ఎలా ఉంది సార్? బాగుంది. ఏదో మీరు సెలైన్లు కట్టించుకొని కూడా కొంత పని చేస్తున్నారని విన్నాను. కొంత గ్రౌండ్లో సిక్ అయినప్పుడు జనరల్ సెలైన్లు కడతారు కదా, టైఫాయిడ్ అటాక్ అయింది దానివల్ల. ఓకే 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 సార్, కావ్య కృష్ణారెడ్డి గారు కేజీఎఫ్ 3లో విలనా హీరోనా? కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడూ హీరోనే, అన్ని రంగాల్లో హీరోనే. కృష్ణారెడ్డి అపజయం తెలియని వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి. అబాస్ పాల్ కాని వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి. కావ్య కృష్ణారెడ్డి విజయం తప్ప దేవుడు ఎప్పుడు నా వైపే ఉంటాడు. నేను ఎప్పుడు అధర్మాలు చేయను, అకృత్యాలు చేయను, అన్యాయం చేయను, అబద్ధం కూడా ఆడను. అందుకని దేవుడు ఎప్పుడు నాకు అండుండేది ఒక దేవుడే. చాలా మంచి మాట చెప్పారు, దేవుడు అండగా ఉంటారని, అకృత్యాలు అన్యాయాలు చేయనని. కానీ 7 ఎకరాలు లీజ్ తీసుకొని 100 ఎకరాల్లో క్వారీ ఎట్లా తవ్వుతారు సార్? ఇదే కదా మొట్టమొదటిసారిగా మీరు కంటెస్టెంట్గా నిలబడ్డ తర్వాత మీ అపోనెంట్ మీ మీద చేస్తున్న ఆరోపణ. జనరల్గా క్వారీ అనేది కుటీర పరిశ్రమ. యాక్చువల్లీ మైనింగ్ ఉంటుంది. బ్లూ మెటల్ అనేది ఒక కుటీర పరిశ్రమ. ఓకే. గ్రానైటు, మైకా, క్వాడ్జీ, పల్స్పరు, గోల్డు, కాపరు, సిల్వరు, ఇవి మైనింగ్లో ఐరన్ ఓర్లు, ఇవి పెద్ద మైన్స్. అవి మేజర్ మినరల్స్. ఓకే. ఇది మైనర్ మినరల్స్. మైనర్ మినరల్ ఓన్లీ ప్రజల అవసరాల కోసం, ఇల్లు కట్టుకోవాలన్నా, ప్రభుత్వ అవసరాల కోసం రోడ్లు వేయాలన్నా, డ్యాములు కట్టాలన్నా ఈ బ్లూ మెటల్ అనేది అవసరం. దీనికి ఇది ఎత్తుకోపోయి దాచిపెట్టి ఎక్స్పోర్ట్ చేసే ఐటమ్లు కాదు. బ్లూ మెటల్ అనేది క్వారీకి సరౌండింగ్లో 50 కిలోమీటర్ల దూరంలో తప్ప అవతలకు పోయేటువంటి మెటల్ కాదు. కారణం ప్రతి ఎవ్రీ 30 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ప్రతి దిక్కడ క్వారీస్ ఉంటాయి. కాబట్టి ఇవి ఎక్కడైనా దొరికే మెటీరియల్, ఇదే డిమాండ్ ఉండే మెటీరియల్ కాదు. ఇది జనరల్గా ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండేటువంటి మెటీరియల్స్ బ్లూ మెటల్ మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చేమకుర్తిలో గ్రానైట్ వ్యాపారం జరిగితే ఆ గ్రానైట్ వ్యాపారంలో వచ్చిన వేస్ట్ మెటీరియల్తో తయారయ్యేదే బ్లూ మెటల్. ఓకే. అక్కడ డంపింగ్ యార్డ్లో పారబోసినటువంటి వేస్ట్ మెటీరియల్ని కొన్ని 100 కంపెనీలు ఎత్తుకుపోయి క్రషింగ్ ఆడించుకొని చిప్స్గా అమ్ముకుంటున్నారు. కరెక్ట్. అంతటి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా దొరికే రా మెటీరియల్ ఉన్నటువంటి చేమకుర్తికి దగ్గరలో ఉన్న కావులలో అక్కడ కాస్ట్ తక్కువ. ఇక్కడ మా ఏరియాలో క్వారీ చేయాలంటే అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయాలా, అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయాలంటే ఆ మైన్ బ్లాస్ట్ చేయాలా, ఎక్స్పెండిచర్ ఎక్కువ. మాకు ఇక్కడ డిమాండ్ ఉండటానికి అన్నవరం మెటల్
యాజ్ పర్ డిపార్ట్మెంట్ నామ్స్ ప్రకారం కావచ్చు, లేదంటే జియాలజీ నామ్స్ ప్రకారం కావచ్చు, ఈ మెటీరియల్ చూడటానికి అందంగా ఉండదు, కళ్ళకి చూడడానికి అందంగా ఉండదు. కాబట్టి లోకల్గా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవ్వరు ఈ మెటీరియల్ వాడరు. ఓన్లీ ఈ మెటీరియల్ వాడేది ఓన్లీ ప్రభుత్వ వర్కర్లకు మాత్రమే. ఇది కావాలో ఏ ఇంట్లో ఈవెన్ ప్రతాప్ రెడ్డి కుమార్ రెడ్డి గారు కట్టే ఇల్లు, ఆయన అనుంగ శిష్యులుగా కావల్లో కట్టు అమ్మేటువంటి ఇళ్ళకి ఏనాడు అన్నవరం మెటల్ కొనరు. కారణం ఇది కళ్ళకి అంత అందంగా ఉండదు. మరి ఎక్కడికి వెళ్ళింది సార్ ఇదంతా? ఇదంతా ఓన్లీ ప్రభుత్వ వర్కర్లకి వెళ్ళింది. ఒకటి అన్ని లెక్కలు ఉన్నాయా? లెక్కలు లేకుండా, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టకుండా, జిఎస్టీలు కట్టకుండా, కరెంటు బిల్లు కట్టకుండా దొంగతనంగా చేయడానికి నేనే. మరి 7 ఎకరాల్లో పర్మిషన్ తీసుకొని 100 ఎకరాల్లో ఎట్లా? అసలు అన్నవరంలో క్వారీ ఉండేదే మొత్తం కలిసి 27 ఎకరాలండి. క్వారీ ఏరియా, క్వారీ రెస్ట్రిక్టెడ్ ఏరియా, ప్రొహిబిటెడ్ ఏరియా యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం అన్నవరంలో రాక్ ఉండేటువంటి ఏరియా ఓన్లీ 27 ఎకర్స్. ఈ 27 ఎకర్స్కి దాదాపు 40 ఇయర్స్ నుంచి కూడా అక్కడ హ్యాండ్మేడ్ ద్వారా రాయి కొట్టేవాళ్ళు. క్వారీ క్రషర్ పనికిరాదు ఆ మెటీరియల్. ఓకే, బిలో 35 ఫీట్ పోతేనే రాయి క్వాలిటీ రాయి కనిపిస్తుంది. అబవ్ 35 మీటర్స్, అబవ్ 35 ఫీట్ అంతా ఓబీ ఉంటుంది. ఓవర్ బడ్ వెళ్ళిపోయారా మీరు 35 మీటర్స్ లోపల? మేము కొన్నే నాటికి ఆ క్వారీలన్నీ వేరే వాళ్ళు వాడేసి గుంటలు చేసేసి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నాయి. మేము మైనింగ్ లీజుకి తీసుకున్నాం. లైసెన్స్ లేకుండా జరిగే బిజినెస్ కాదు. ఓకే, ఆ ప్రబుద్ధుడు అన్నీ తెలుసు. దొంగ దొంగ దొంగని అరవాలి కాబట్టి, తను దొంగతనం చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ మనం దొంగని అంటామేమని ముందు మనల్ని నిర్ణయిస్తే పోద్దనే దానికి తప్ప చట్టం తెలిసిన జ్ఞానవంతుడు, చదువుకున్న సంస్కారవంతుడు మాట్లాడేటువంటి మాటలు కాదయి. ఒక్క 1,00,000 యూనిట్లు పవర్ కన్జ్యూమ్ అయితే ఎంత మైనింగ్ బయటికి తీయొచ్చు సార్? 2007లో క్వారీ పెట్టినప్పుడు ప్రభుత్వం నుంచి మేము క్వారీలో క్రషర్ పెట్టడానికి 9 ఎకరాల 47 సెంట్లు భూమిని లీజుకు తీసుకున్నాం. 7 ఎకరాలు కాదు. ఆ ప్రబుద్ధుడికి ఏం తెలియదులేండి, ఎవడో డ్రాఫ్ట్ రాసిస్తే చదివే వాళ్ళకి నాలెడ్జ్ ఏముంటుంది. 9 ఎకరాల 47 సెంట్లు ప్రభుత్వ భూమిని మేము లీజుకు తీసుకొని దాంట్లో క్రషర్ పెట్టాం. అంటే ఆ ల్యాండ్లో ఎటువంటి గుంటలు చేయాలి, ఎటువంటి రాయి తీసుకోవాలి. అది క్రషర్ కట్టడానికి ఎస్టాబ్లిష్. ఇప్పుడు మనం క్వారీలో రాయి బ్లాస్ట్ చేసిన తర్వాత ఆ రాయిని తీసుకొచ్చి ఒక మిషనరీలో పోస్తే అది కంకరగా బయటికి రావాలంటే మిషనరీ పెట్టడానికి అక్కడ మేము ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్లో పర్మిషన్ తీసుకొని, మాకు పర్మిషన్ లెటర్ ఇచ్చారు గవర్నమెంట్లో. మాకు లైసెన్స్ లేకపోతే, లేదు మాకు లీజే లేనప్పుడు పంచాయతీ రెజల్యూషన్ ఎట్టిచ్చారు. కరెంట్ వాళ్ళు వచ్చి చిన్న ఇల్లు కట్టుకుంటుంటేనే ఇంటికి విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీ సంతకం పెట్టమన్నప్పుడు, అంత పెద్ద ఫ్యాక్టరీ లైసెన్స్ లేకుండానే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లైసెన్స్ లేకుండానే, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ లైసెన్సు, జిఎస్టీ సర్టిఫికేట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికేట్లు, మైనింగ్ గోల్డ్ సర్టిఫికేట్లు లేకుండానే ఇవన్నీ ఎట్లొచ్చినాయి? ఎట్లా అదే సార్, పవర్ కన్జ్యూమ్ 26 లక్షల యూనిట్ల పవర్ కన్జ్యూమ్ అయిందంటే ఇక్కడ నుంచి తీసారు. 2007 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అంటే ఇది ఒక 13 సంవత్సరాలు, ఇది ఒక 3 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. సంవత్సరానికి క్వారీలో అత్యధిక కరెంట్ ఖర్చు అయ్యేదే కరెంటు బిల్లు. కరెంటు బిల్లు ఆ రాయిని పగలగొట్టి దాన్ని క్రషర్గా నడపాలంటే కరెంటే కదా ఖర్చు అయ్యేది. కాబట్టి ఆయన చెప్పిన 25 లక్షలు అయిందో 30 లక్షలు అయిందో అయ్యి ఉండొచ్చు కూడా. అది కట్టినప్పుడు మేము కరెంటు బిల్లు కట్టకుండా మేమేమి దొంగతనంగా కరెంటు వాడలేదే. ఏ స్థాయిలో చేశారు ఇక్కడ మైనింగ్? ఇది చూస్తే అర్థం అవుతుంది. వాడు అతనికి తెలిస్తే కదా సంస్కారహీనుడికి. సంస్కారహీనుడికి తెలుసా? ఒక యూనిట్ మెటల్ మార్కెట్లో అమ్మితే 2,000 రూపాయలు. ఆ మెటల్లో ఒక బండను తీసుకుపోయి క్వారీలో నుంచి క్రషర్లో పోస్తే ఆ బండ నలిగినప్పుడు ఇంత చిన్న రాయి వస్తుంది, డస్ట్ వస్తుంది. అంత సైజు వస్తే దాన్ని 40 mm అంటారు, చిన్న సైజుకి వస్తే 20 mm అంటారు, ఇంకా చిన్న సైజు వస్తే 12 mm అంటారు, ఇంకా చిన్న సైజు 6 mm అంటారు. మిగతాది డస్ట్ కింద వాడుతుంది ఒక రాయి. దీన్ని మనం డిఫరెంట్ పార్టికల్స్గా మారినప్పుడు వాటిని డస్ట్ వచ్చి ఇళ్ళకాడ మట్టి బురద రాకుండా ఉండడం తోలుకునే వాళ్ళు వాడుకుంటారు. సిమెంట్ రాయి పోసేవాళ్ళు డస్ట్ వాడతారు. ఇంటికి స్లాబ్ వేసేవాళ్ళు 20 mm వాడతారు. పెద్ద అన్ని పర్మిషన్స్ కు లోబడే చేశారు. అంతే కదండి. లేబర్ అసలు గవర్నమెంట్ ఎట్టుకున్నది ఇప్పుడు జరిగేది ఏంది? అన్ని వర్కులకే గవర్నమెంట్ వర్కులకే. గవర్నమెంట్ ఎస్టిమేషన్ ఎందుకు వేసింది? అన్నవరం క్వారీ నుంచి రాయి అని. చేమకుర్తి నుంచి రాయిస్తే చేమకుర్తి నుంచి తోలుకోవాలా? అన్నవరం నుంచి రాయి తోలుకోండి అని
మెటల్ అన్నవరం లీడ్ ఇచ్చారు డిపార్ట్మెంట్. వాళ్ళకి లైసెన్స్ లేకపోతే ఎందుకు ఇచ్చారు అన్నవరం? రామాయపట్నంకి తోలుతున్నట్టు చేమకుర్తి నుంచి తోలుకోవచ్చు కదా. అంతే కదా. మొన్నటి దాకా మేము రామాయపట్నం కూడా తోలాం కదా, జోల్దన్ హార్బర్ కూడా తోలాం కదా. మా ఇంట్లో తోలేదు కదా, ఇది ఎక్స్పోర్ట్ చేసే మెటీరియల్ కాదండి. ఎక్కడైనా విత్ ఇన్ ద 50 కిలోమీటర్ సరౌండింగ్ లో ఉండే ప్రభుత్వ వర్కులకు తప్ప ఏ వర్కులకి దీన్ని యూటిలైజ్ చేయరు. సో ఎంత సంపాదించుంటారు సార్ మీరు? సుమారుగా కొన్ని 100 కోట్లు సంపాదించుంటారు దీని మీద. ప్రతాప్ రెడ్డి లెక్కల ప్రకారం ఒక చెప్పలేనంత ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు ఒక 36 కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ చేసాం. 36 కోట్లు మేము అన్నవరం క్వారీ మీద క్రషర్ మీద బిజినెస్ చేసినటువంటి బిజినెస్. సార్ 36 కోట్లు సంవత్సరానికి టర్న్ ఓవర్ అంటే? సంవత్సరానికి కాదండి, 16 సంవత్సరాలకి. 16 సంవత్సరాలు 36. అంతే. ఏముంటాయండి వ్యాపారాలు? కాదండి ఇంకొక 20-30 ఉండొచ్చు. ఏముంటదండి దాని మీద? ఎంత పర్సెంటేజ్? మీరు 16 సంవత్సరాలకు 36 కోట్లు సంపాదిస్తే 16 సంవత్సరాలు మీరు కూడబెట్టుకున్న దాంట్లో రాజమండ్రిలో జరిగిన మహానాడులో ₹1 కోటి కావ్యకృష్ణారెడ్డికి అన్నవరం క్వారీలో నథింగ్. 2007 నాటికి కావ్యకృష్ణారెడ్డి 1996కే కావ్యకృష్ణారెడ్డి రియల్ ఎస్టేట్ అధినేత. ప్రతాప్ రెడ్డి కంటే ముందు నుంచే కావ్యకృష్ణ అనేది కావలి రియల్ ఎస్టేట్ అధినేత. తర్వాత నేను ప్రజా నాయకుడిని, ఎంపీపీని అయిన తర్వాత క్రషర్ పెట్టింది. క్రషర్ మీద కొన్ని 100 మందికి జీవనోపాధి ఉంటుంది. ఒక్కసారి మీరు రీసెర్చ్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్వారీ ఓనర్లు అందరిని అడగండి. క్రషర్ ఓనర్ల కోట్లు సంపాదించేపరైతే అందరూ క్రషర్లు పెడతారండి, కేవలం జీవనోపాధి కోసమే. అంతే. చేమకుర్తిలో ఇప్పుడు 100 క్రషర్లు ఉన్నాయి. ఏ క్రషర్ దగ్గర కాళహస్తిలో క్రషర్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ పాతకాలు వినిపోండి. కరెంటు బిల్లులు కట్టలేక ఎన్ని కంపెనీలు సిక్కాయి ఉన్నాయో. అదే నేను అంటున్నా, మీరు ఎంత లేకపోతే ₹1 కోటి ఇస్తారు. ఎవరు ఇవ్వలేదు. నాకు తెలిసి నేను ఉన్నాను ఆ రోజు రాజమండ్రి మహానాడులో. ₹1 కోటి కావలి నుంచి కావ్యకృష్ణారెడ్డి గారు అనౌన్స్ చేస్తే ఎవరైనా అని అందరూ వెతుక్కొని చూశారు మీరు స్టేజ్ మీదకి వస్తే. అవును, ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంవత్సరం అది. శతాబ్ది ఉత్సవాలు జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు అంటే మాకు ప్రత్యేక గౌరవం. నేను ఆయన ఫ్యాన్స్. ఒక పక్క శతాబ్ది ఉత్సవాలు జరుగుతుంది. ఆ సందర్భంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమండ్రిలో జరుగుతుంటే మేము, నా ఫ్రెండ్స్ అందరూ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్, చందాల రూపంలో చేసిన అమౌంట్, ఈ ₹1 కోటి నేను పంపించడం జరిగింది. ఓహో, అందరూ కలిసి కలెక్ట్ చేసింది. దానికి కృష్ణారెడ్డి ఇచ్చాడు కాబట్టి కృష్ణారెడ్డి పేరు చెప్పారు వాళ్ళు. దీని వెనక ఎంతో మంది ఉంటారు, అవన్నీ చెప్పే కాదు. ఓకే, అది పంపించిన దానికి ప్రతిఫలం నాకు 142 కోట్లు పెనాల్టీతో. ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పటి వరకు చెప్పింది అన్ని పర్మిషన్స్ తీసుకున్నాకే చాలా రియలిస్టిక్గా, చాలా జెన్యున్గా చేస్తున్నా అని చెప్పుకొచ్చారు. 140 కోట్ల రూపాయలు ఫైన్ వేయడం అంటే ఎంత అక్రమం చేసి ఉంటే అంత ఫైన్ వేస్తారా అనుకుంటారు కదా సార్? ఎవరు అనుకోరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశ హిస్టరీలో బ్లూ మెటల్ క్వారీ అనగానే అది కుటీర పరిశ్రమ. దాంట్లో పెనాల్టీలు వేయటానికి ఏముంటుందండి? మీరు ఒక సబ్జెక్ట్ అది సార్. క్వారీలో బ్లాస్ట్ చేసిన రాయిని క్రషర్కి తోలుతాం. ఇళ్ళకాడ దాచిపెట్టుకునే వస్తువు కాదు. క్రషర్లో క్రష్ చేసిన మెటీరియల్ని ఎవరికైతే యూటిలైజ్ అవుతుందో వాళ్ళు వచ్చి మా దగ్గర కొనుక్కోవాలి, మేము వాళ్ళకి అమ్మాలి. అవును కదా. అమ్మినప్పుడు మేము క్యూబిక్ మీటర్కి గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఎంత రేట్ అయితే అంత రేటు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయాలి. గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం R&D వర్కులు జరగని, ఇరిగేషన్ వర్కులు జరగని, పంచాయతీరాజ్ వర్కులు జరగని, మున్సిపాలిటీ వర్కులు జరగని, నేషనల్ హైవే వర్క్ జరగని, రైల్వే వర్కులు జరిగినప్పుడు కాంట్రాక్టర్కి ఈ మెటల్ తాలూకు సేనరైజ్ పేమెంట్ కట్టాలి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్. ఈ మెటల్ వీళ్ళు తోలుకున్న తర్వాత వీళ్ళు సేనరైజ్ బిల్ సబ్మిట్ చేయకపోతే ఇక్కడ డిడక్ట్ చేసి మైనింగ్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. మైనింగ్ డిపార్ట్మెంట్కి చెందాల్సినటువంటి రాయల్టీ బిల్లు మైనింగ్ డిపార్ట్మెంట్కి చెందిపోయింది. అన్నవరంలో ఉండేది ఏకైక క్వారీయే, మాదే, మా ఒక్కరిదే. కావల్లో చేసే వర్కులన్నీ మా మెటల్ నుంచి తోలినయే. మా మెటల్ తోలిన ఈ వర్కులకు సంబంధించిన సేనరైజ్ మొత్తం కూడా మైనింగ్ డిపార్ట్మెంట్కి కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది. మరి మీ మీద ఫైన్ వేస్తున్నప్పుడు ఎందుకు ఫైన్ వేయాల్సి వచ్చిందో కారణం కూడా చూపిస్తారు కదా సార్? అసలు చూపించలేదుగా. అసలు మీకు ఇంకొక విషయం, అసలు క్వారీ నా పేరు మీద లేదు. నాకు ఎట్టిచ్చారు నోటీసు? ఓన్లీ కావ్యకృష్ణ అంటే
రేపు ఎలక్షన్ అఫిడవిట్లో ఒక కేసు అన్నా చూపించాలి అతని మీద. అతని మీద అంటే 420 ఏం కేసులు లేవు మీ మీద? నా లైఫ్ లో కేసు లేదు, ఇప్పుడు కూడా కేసే లేదు. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత కూడా కేసులు నా మీద లేవు. అంటే టీడీపీలో జాయిన్ అయితే సహజంగా కేసులు ఉంటాయని చెప్తా ఉంటారు చాలా మంది మీలాంటి నాయకులు. అంటే నేను అన్నెసరీ ఇష్యూస్లో నేను ఇన్వాల్వ్ అయ్యే టైప్ కాదు. నేను చట్టం తెలిసిన వ్యక్తిని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. మీరు లెక్చరర్గా చేశారు కదా? లెక్చరర్గా చేశాను. నాకు చట్టం అంటే చాలా గౌరవం ఉంటుంది. నేను ప్రజాక్షేత్రంలో కూడా చాలా జాగ్రత్తగా రాజకీయం చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. కానీ నాకు చదువు రాదు, మా భార్యకి చదువు రాదు, మా వాళ్ళు ఎవరో బంధువులు చేసిన పని నాకు ఓనామాలు నేర్పింది, ఏబిసిడీలు కూడా మొన్నే వచ్చి ట్యూషన్ చెప్పి అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. చదువు రాదు మూర్ఖులు కాకపోతే నేను కాలేజీలో ఇచ్చిన విషయం జగమెరిస్తే అయితే అవును కదా, అందరికీ తెలిసిందే కదా. అందువల్ల చదువు రాదని ఎట్లా చెప్తారు? మీరు ఆ మాట చెప్పలేదా? నిజంగా ఊరికి చెప్పాలి. నేను ఎవరికి ఆన్సర్ ఇవ్వాలి? నేను ఎవరికి ఆన్సర్ ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సర్న్ విజిలెన్స్ డిపార్ట్మెంట్. అసలు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నాకు నోటీస్ ఏమి ఇచ్చారు? నాకు ఇచ్చిన నోటీస్ ఏంటి? నీకు ఆ క్వారీకి సంబంధం ఉందన్నారు. ఓకే. నేను ఆన్సర్ ఏమి ఇచ్చానంటే, మీరు గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్కి మా ఎండీగా మా మిస్సెస్, మా అన్న, మా బావమరిది, నేను కాదు. నాకు నోటీస్ ఎందుకు ఇచ్చారు అన్న. అప్పుడు మా మిస్సెస్కి ఇచ్చారు. మా మిస్సెస్ ఆన్సర్ ఇచ్చింది. నాకు అది సంబంధం లేదు. మా మిస్సెస్ నోటీస్ ఇచ్చింది. వాళ్ళు ఏమి ఇచ్చారు? 26 కోట్ల చిల్లర కట్టాలన్నారు మమ్మల్ని. మేము ఇప్పటి వరకు 29,35,00,000 పే చేసి ఉన్నాం మా మిస్సెస్ వాళ్ళ కంపెనీ. ఓకే. వాళ్ళు మమ్మల్ని 26 కోట్లు కట్టండి అని నోటీస్ ఇస్తే మేము ఇప్పటికి 29,35,00,000 కట్టున్నాం. మీరు అక్రమంగా వితౌట్ మై పర్మిషన్ మాకు సంబంధించినటువంటి మీరు లీజ్ ఇచ్చినటువంటి క్వారీలు రైడ్ చేసే ముందు మాకు నోటీస్ ఇవ్వాలి. అవును కదా. ఇద్దరం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ పోవాలి. మీరు పలానా రోజున మీరు జాయింట్ ఇన్స్పెక్షన్ రమ్మని మాకు నోటీస్ ఇస్తే మేము నోటీస్ తీసుకొని మేము కూడా మా సర్వేయర్లని మా ఎక్స్పర్ట్ని తీసుకొని మెజర్మెంట్ వేసుకోవాలి. ఇద్దరం కలిసి జాయింట్ మెజర్మెంట్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అప్పుడు పొడవు ఎడల్పు లోతును బట్టి ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు మేము రాయి బయటికి తీసున్నాం. ఇది ఎప్పుడు నుంచి జరుగుతుంది ఈ ప్రక్రియ? 40 సంవత్సరాలు జరుగుతుంది. మేము తీసుకునే నాటికే మాకు ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం మీరు ఎంత లోతు రాయి ఇది ఆల్రెడీ తీసుందో రికార్డుల్లో రాసి సంతకాలు పెట్టి మాకు లైసెన్స్ ఇచ్చినప్పుడు ఉంది కదా. మాకు 2,000 ఇచ్చారు. అప్పటికి ఎంత లోతు రాయి తీసున్నారు అనేది మీరు రాసుకొని ఉన్నారు కదా. అంతకుముందు కాంట్రాక్టులు మీకు మేనేజ్మెంట్లు కట్టున్నారు కదా. ఇప్పుడు 2007 నుంచి మైనింగ్ యాక్ట్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఏడి జాయింట్ ఆడిట్ పూర్తి చేయాలి. యాజ్ పర్ యాక్ట్ జాయింట్ ఆడిట్ కంప్లీట్ చేయాలి. మైనింగ్ ఏడి, మైనింగ్ ఆర్ఐ, మైనింగ్ సర్వేర్ వచ్చి ఈ సంవత్సరం మొత్తం మీదకి స్టార్టింగ్ అప్పుడు ఈ గుంట ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, అంటే ఎంత రాయి వీళ్ళు బయటికి తీశారు, దీని తాలూకు మనకు ఎంత సేన్ రైస్ కట్టున్నారు, ఎక్స్ట్రా తీసుంటే మనకు నోటీస్ ఇచ్చి మా చేత కట్టించుకోవాలి. కట్టించుకొని ఆ ఇయర్ కంప్లీట్ చేయాలి ఆడిట్. ఓ ఈ డేట్కి ఇంత ఉందని జాయింట్. ఇప్పుడు అవన్నీ సక్రమంగా జరుగుతూ వచ్చాయా? జరిగితేనే కదా వాళ్ళు రెన్యూవల్ ఇంతకాలం పాటు కొనసాగుతూ వచ్చింది. ఎన్ని ప్రభుత్వాలు మాని. నేను 2014లో నేను రాజకీయ పార్టీలో లేను. తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. మా ప్రతాప్ కుమార్ రెడ్డి క్రషర్ పెట్టడానికి వాళ్ళ బాలసాకేత రెడ్డి, వాళ్ళ అనుంగ శిష్యుడైనటువంటి బాలమురళిరెడ్డి, సుకుమార్ రెడ్డి కలిసి క్రషర్ పెట్టడానికి అన్నవరంకి వచ్చారు. మన్నిమేల గోవిందరెడ్డికి సంబంధించిన భవానీ స్టోన్ క్రషర్ను కొన్నారు, పెట్టడానికి వచ్చారు, పెట్టారు. వాళ్ళకి అర్థం కాల, పోయి కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఇంటి చుట్టూ బతిలాడి నాకు అమ్మేసి వచ్చారు. అది కూడా ఇప్పుడు కూడా నా దగ్గర అగ్రిమెంట్లు ఉన్నాయి. 1,75,00,000 పెట్టి నాకే వాళ్ళు అమ్మారు. అప్పుడు లైసెన్స్ లేనప్పుడు ఆయన ఎమ్మెల్యే కదా, అసలు అప్పుడే సీజ్ చేసేసి ఉంటే నా చుట్టూ తిరిగి నాకెందుకు అమ్మారు వాళ్ళు? మీరు వైసీపీలో ఉన్నారు కదా. నేను వైసీపీలో ఉన్నాను. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కదా. అదే సార్, అప్పుడు నేను అతని మీద కోర్టుకు వేసాను కదా. నేను వైసీపీలో ఉన్నప్పుడు ఇవన్నీ వైసీపీలో ఎప్పుడూ లేనండి, ఎప్పుడూ లేను వైసీపీలో. ఎక్కడైనా వైసీపీ కార్యక్రమంలో ఏడన్నా పాల్గొని మొన్న మధ్య ఒకటి వీడియో చూశాను, ప్రతాప్ కుమార్ రెడ్డి పక్కన నించొని అంటే పెళ్లిళ్ళు కర్మంతరాల్లో నేను జువల్దిన్ హార్బర్లో వర్క్ జరిగేటప్పుడు ఆడ ఎమ్మెల్యేగా వస్తే గౌరవంగా చూడటము, నా ఇంటికి నా కూతురు పెళ్లికి ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చి వచ్చిన వాళ్ళందరూ రిసెప్షన్ కమిటీకి చైర్మన్గా పనిచేసి అందరినీ రిసీవ్ కూడా చేసుకున్నాడు. ఇంకా అవి దిగిన ఫోటోలన్నీ అంటే ఎట్లా?
అవి వ్యక్తిగత రిలేషన్స్కి ఒక బంధం ఉంటుంది. ఆ సెన్స్ లేదు కాబట్టి అతనేది ఇప్పుడు నేను పోటీ చేశాను కాబట్టి మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఇదంతా మీరు టీడీపీలో ఈ ₹1,00,00,000 విరాళం ఇచ్చిన తర్వాతనే మొదలైనాయి మీ మీద ఇవన్నీ? అంతకుముందు అన్నిటికీ ఇది ఒక్కటే రీజన్ అని అనుకోవాలా? అంటే టీడీపీలో కావ్యకృష్ణారెడ్డి గారు జాయిన్ అయితే ఏంటి, వాళ్ళకి భయమా, బాధ, లేకపోతే ఇంకేమండి? ఫస్ట్ నేను లోకల్ పర్సన్ సార్. 2 ప్రజాక్షేత్రంలో ప్రతాప్ కుమార్ రెడ్డి కంటే ముందు నుంచి నేను ఎంపీపీగా పనిచేశా. చేసిన పదవి చాలా చిన్నదైనా నేను మా జల్దింగ్ మండలంలో అద్భుతంగా ప్రజలతో రాణించా, ప్రజలతో మమేకమయ్యాను. ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా కావ్యకృష్ణారెడ్డి వర్గం ఒక ఎత్తు, మిగతా 2 పార్టీల వర్గాలు ఒక ఎత్తుగా పనిచేసాయి. ఎందుకంటే నేను మనుషులు పేదోళ్ళు నా వైపు ఉంటారు, పేదోళ్ళతో నేను మమేకం అవుతా, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి సర్వీస్ చేస్తా. జలదంకి మండలంలో చేశారు, అది ఉదయగిరి కాన్స్టిట్యున్సీకి వస్తుంది. అది ఉదయగిరి కాన్స్టిట్యున్సీ 2009 వరకు అది కావలి కాన్స్టిట్యున్సీ, 2009 డీలిమిటేషన్ వరకు కావలి కాన్స్టిట్యున్సీ. కానీ ఇప్పుడు అదే కదా ఆయుధం అయింది. ఎట్లా అవుతుంది? అదే ఇప్పుడు వైసీపీకి లేకపోతే ఎమ్మెల్యేకి ఆయుధం అయింది. కావ్యకృష్ణారెడ్డి నాన్ లోకల్, నేను లోకల్, పాతూరులో నేనుంటా, పాతూరు నా అడ్డా అని చెప్పుకుంటాడు కదా. ఇప్పుడు ఒకటి కావ్యకృష్ణారెడ్డి రేషన్ కార్డు పుట్టింది కావల్లో, ఆధార్ కార్డు ఆవిర్భావం అయింది కావల్లోనే. ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆధార్ కార్డు బెంగళూరు, ప్రతాప్ కుమార్ రెడ్డికి ఐడెంటిఫికేషన్ రేషన్ కార్డు బెంగళూరు. ప్రతాప్ రెడ్డి ఇల్లు కట్టుకుంది 2016, 2009 నాటికి అక్కోళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఆయనకి ఇల్లు కూడా లేదు. కావల్లో కావ్యకృష్ణారెడ్డికి 2001 నుంచి కావల్లో ఇల్లు ఉన్నాడు, వాడుకున్నా కావల్లోనే ఉన్నాడు, తర్వాత సొంత ఇల్లు కట్టుకుని కావల్లోనే ఉన్నాడు. నా ఆధార్ కార్డు ముందు వచ్చిందా, ఆయన ఆధార్ కార్డు ముందు వచ్చిందా, ఆయన ఐడెంటిఫికేషన్ కార్డు ముందు వచ్చిందా, నా ఐడెంటిఫికేషన్ కార్డు ముందు వచ్చిందా, నా ఇన్కమ్ ట్యాక్స్ కావలి ప్రజలతో నేనున్నా అని చెప్పుకోవడానికి కావ్యకృష్ణారెడ్డి గారికి ఏ అంశాలు దోహదం చేస్తాయి? అన్నీ ఉన్నాయి. లేనిదా ఏ అంశం? ప్రజలతో నేను లేననే దానికి ఏ అంశం? ప్రతి పేదవాడు నా ఇంటికి వస్తే నేను సహాయం చేశా. ప్రతి వ్యక్తి ఇబ్బందులు వచ్చి పోలీస్ స్టేషన్లో ఇబ్బంది వచ్చింది నా ఇంటికి వస్తే తలుపు తెరితే పార్టీలకు సంబంధం లాంటి సర్వీస్ చేశా. ఏ ఒక్క కార్యక్రమానికి పిలిచినా నేను అందుబాటులో ఉన్నా. కావ్యకృష్ణారెడ్డి మా పక్కన ఉన్నాడంటే ప్రజలందరూ కూడా మాకు మంచి వ్యక్తితో కంఫర్ట్ జోన్లో ఉన్నామనేటట్టుగా నేను బిహేవ్ చేశాను. ఏ ఒక్కరోజు కావ్యకృష్ణారెడ్డి మనుషులు కానీ కావ్యకృష్ణారెడ్డి కానీ ప్రజల్ని చింతాకంత ఇబ్బంది పెట్టినట్టు కానీ, లేదంటే ప్రజల్ని మభ్య పెట్టినట్టు కానీ, తన అవసరానికి తీర్చుకున్నట్టు కానీ ఇక్కడ ఏం లేవే. సార్, మీరు ఒక ఛాలెంజ్ చేశారు, ఒకవేళ ఇది నిరూపిస్తే, లేకపోతే నేను అన్యాయం చేసినట్టు నిరూపిస్తే, కాస్త పెద్ద మాటే వాడారు. అవును, దాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. నేను ఆ మాట వాడట్లేదు, కానీ నేను ఉరేసుకుంటాను, ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు కూడా మీరు వేసుకోవడం కాదు, ప్రభుత్వమే శిక్ష వేస్తుంది. ఏమి నీ గవర్నమెంట్ చేతగాని గవర్నమెంట్ ఇప్పుడు నాకు నోటీస్ ఇచ్చింది మార్చి 28, నేను మే 28 నాకు నోటీస్ ఇచ్చింది. షోకాజ్ నోటీస్కి ఆన్సర్ 15 days. 15 days అంటే నేను June 15th కల్లా ఆన్సర్ ఇచ్చేసా. June 15th నుంచి నిన్న నాకు ఎమ్మెల్యే టికెట్గా అనౌన్స్ చేసినటువంటి February 4వ తేదీ దాకా వీళ్ళందరూ ఏం కాస్తున్నారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి 142 కోట్లు, 142 కోట్లు కాదు ఇచ్చింది వాళ్ళు, నాకు 26 కోట్లు పెనాల్టీ అని. దాన్ని 10 times పెనాల్టీ రాశారు. డిఎంఎఫ్టి 13 కోట్లు, సేన్ రైజ్ 13 కోట్లు. ఈ సేన్ రైజ్ని 10 times పెనాల్టీ వేసి 132 కోట్లు చేసి మళ్ళీ ఈ 13 కోట్లు. ఇంతకు అసలు ఏమైంది? అది నడుస్తుందా, కొట్టేశారా మీరు చెప్తున్నట్టు? ఏం జరిగింది అసలు ఆ విషయంలో? ఏముందండి, నాకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ అయిన రోజు మళ్ళీ ఒక నోటీస్ పంపించారు, నువ్వు 142 కోట్లు కట్టు అని. అధికారులు 8 నెలల తర్వాత ఒక షోకాజ్ నోటీస్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత డెసిషన్ అనేది 3 నెలల లోపల చెప్పాలా. 3 నెలలు వదిలేసి 8 నెలలు గమ్ము ఉండి తర్వాత నాకు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే నేను హైకోర్టులో వేసా. ఆన్ ది స్పాట్ సెట్ సైడ్ చేసింది. స్టే నాట్ స్టే అంటే స్టే అంటే అంటిల్ ఫర్దర్ ఆర్డర్ స్టే. అవును కదా, స్టే కూడా లేదు. అది దీని మీద ఆర్గ్యుమెంటే లేదు. ఇది డిస్మిస్ చేసాము. మీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఇవన్నీ కూడా అసలు మీకు అధికారాలు లేవు. అసలు మీరు దీంట్లో అసలు ఎక్కడ దీంట్లో పాయింట్సే లేవు. సంబంధం లేని కావ్యకృష్ణారెడ్డికి కర్షకుడికి సంబంధం లేకుండా నువ్వేటి చేస్తున్నావు నువ్వు అంటే ఇది ప్రజల్లోకి వెళ్ళిందా? 100% వెళ్ళి. మరి అప్పుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోర్టు కన్నా విలువ లేదు. అలా కాదండి నేను అంటే, ఇప్పుడు ఆయన ప్రజల్లో ఈయనేంటి అబద్ధాలు చెప్తున్నాడు అని అవుతుంది కదా అనుకుంటారు కదా జనాలు. అంటే ఆ విషయం ఆయనకి తెలియకుండానే మీ మీద మళ్ళీ అదే బురద చల్లాలని అది తప్ప అతను వేయించిన పెనాల్టీ తప్ప అతనికి తెలిసిన విషయాలు ఏం లేవు. ఎందుకంటే క్లీన్ చిట్ కావ్యకృష్ణారెడ్డి
క్లీన్ చిట్ కావ్యకృష్ణారెడ్డి. కావ్యకృష్ణారెడ్డిని భూతద్దం పెట్టి ఎత్తుకున్న కావ్యకృష్ణారెడ్డిలో లోపాలు దొరకవు అతనికి. కాబట్టి ఎంతసేపు ఆ మైనింగ్ చేస్తే నీ గవర్నమెంట్ ఏం చేస్తుంది 1 ఇయర్ కిందటి నుంచి? సార్ ఇక్కడ నేను ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా, బ్రీఫ్గా చెప్పండి. ఒక సాధారణ కాలేజ్ లెక్చరర్గా ఉన్న కావ్యకృష్ణారెడ్డికి ఇంత సామ్రాజ్యం ఎలా వచ్చింది అనేది ఒక ప్రశ్న ఉంటుంది. దాని వెనుకున్న కష్టమా? ఒక్క విషయం సార్, కావ్యకృష్ణారెడ్డి చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. చాలా సామాన్య నిరుపేద కుటుంబం. మరి ఇంత 86 ఏమి సంపాదించిన దేశంలో సంపాదించిన ప్రతి ఒక్కడు పేద కుటుంబం నుంచి వచ్చినాడు. ధనవంతులు ఓడలు బళ్ళు అయినాయి, బళ్ళు ఓడలు అవుతాయి. పేదవాళ్ళలో ఫైర్ ఉంటుంది, పేదవాళ్ళలో ఆలోచన శక్తి పెరగద్ది, పేదవాడులో కసి పెరగద్ది, పేదవాడులో తపన పెరుగుద్ది. ధనవంతుడు నాకుందని అహంతో ఉంటాడు, వాడు పతనం అయ్యాడు, పేదవాడు ధనవంతులు అవుతారు. మా వెనకున్న క్రమశిక్షణ, మా దగ్గర ఉన్న నిబద్ధత, నా దగ్గర ఉన్న వ్యక్తిత్వం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. నేను అంచెలంచెలుగా ఎదుగుతున్నా, ప్రతి ఒక్కటి పారదర్శకంగా నేను పోతున్నా. ఈరోజు సంవత్సరానికి నేను 80 కోట్ల రూపాయల వరకు జీఎస్టీ కడుతున్నా. సంవత్సరానికి 80 కోట్లు జీఎస్టీ కట్టుకున్న అన్ని బిజినెస్ల మీద, నా బిజినెస్ల మీద. సంవత్సరానికి 7 నుంచి 10 కోట్ల మధ్య ఇన్కమ్ ట్యాక్స్ కడతా నేను. నాలాగా లెక్కలు చూపించే సేవా కార్యక్రమాలకు ఏం చేస్తాను నేను. సంవత్సరానికి 1 కోటి నుంచి 2 కోట్లు సేవా కార్యక్రమాలు ఖర్చు పెడతాను నాకు వచ్చిన ఇన్కంలో నుంచి. కావ్య చారిటబుల్ ట్రస్ట్. ఈ కావ్య ఏంటి సార్? మీ పేరు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు. ఈ కావ్య అనే పేరు ఎలా వచ్చింది? ఒక ల్యాండ్ కొన్నా నేను, ట్యూషన్ డబ్బులతో పొలాలు కొన్నా. మేము 2 ఎకరాలు పర్సన్ నేను. ఓకే. నేను డిగ్రీ చదువుకునే రోజుల్లోనే మా అన్నదమ్ములు విడిపోయాం. మా నాన్నకి ఆరోగ్యం బాగుండేది కాదు. ఆ టైంలో డిగ్రీ చేస్తూ నేను వ్యవసాయ కూలి పనులన్నీ చేసుకుంటూ, ఒక పక్క డిగ్రీ, ఒక పక్క వ్యవసాయ కూలి పనులు చేస్తూ, వ్యవసాయంలో చేయాల్సిన పనులన్నీ నేను చేసి, అప్పటికి మాది పూరిల్లు, కరెంటు కూడా ఉండేది కాదు. ఆ పరిణామాల్లో నేను పీజీ పూర్తి చేయటం, పీజీ పూర్తి చేసినప్పుడు వే ఆఫ్ టీచింగ్ బాగుందని స్టూడెంట్స్ అందరూ కూడా పాఠాలు చెప్పని నా ఇంటికి రావటం, అలా ట్యూషన్ అవతారం ఎత్తే. అలా ట్యూషన్ల మీద నేను నాకుండే వ్యవసాయం మీద ఉండే ఇంట్రెస్ట్ కొద్దీ ఎకరా 500, 700, 800, 1000 రూపాయలు, 2000, హయ్యెస్ట్ 3000 తెలియకుండానే 175 ఎకరాలు పొలాలు కొనుగోలు చేశాను. ఓన్లీ ట్యూషన్ డబ్బులతో. నా దగ్గర 900 మంది ట్యూషన్ వచ్చేవాళ్ళు స్టూడెంట్స్. పర్ ఇయర్ మొత్తం ట్యూషన్ చెప్తే 175 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలా నాకు సంవత్సరానికి 1 లక్ష రూపాయల నుంచి 1.5 లక్షలు వస్తే నేను బ్యాచిలర్. నాకు తెలిసిందల్లా వ్యవసాయం, మా పేద కుటుంబం. ఊళ్ళో మేము పొలం కొన్నాము, మా నాన్న లక్ష్మీరెడ్డి కొడుకు కొన్నాడు అనిపించాలా, మా నాన్న గౌరవాన్ని పెంచాలా, కష్టపడి చదివించాడు, ఆయన గౌరవాన్ని పెంచాలని పొలాలు కొన్నాం. అది నాకు తెలియదు కాబట్టి, చదువుకోవడం తప్ప ఇంకేం తెలియదు కాబట్టి సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది. 54 ఎకరాలు సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది. అప్పుడు దీన్ని రక్షించుకోవడానికి నాకు తెలియనప్పుడు ఆగ్రో ఫామ్ పెడితే బాగుంటుంది, లేదంటే ఆస్తులన్నీ పోతాయని ఒక తప్పుడు సమాచారం ఇస్తే వాళ్ళ స్వార్థం కోసం నేను బలి నా ఆస్తి పోగొట్టుకున్నాను. వెళ్ళిపోయా? అంటే నా దగ్గర డబ్బు పోయింది, ఆస్తిలో సగ భాగం పోయింది. అప్పుడు నేను రియల్ ఎస్టేట్లోకి దిగేదానికి నా దగ్గర డబ్బులు లేవు, ఆస్తి ఉంది, అది అమ్మాలి. ఆ టైంలో నా మిత్రుడు మేదర్మెట్ల కోటారెడ్డి అని అడ్వకేట్ కావలిలో ఉండేవాడు, మంచి అడ్వకేట్, మంచి పర్సన్. ఆయన నేను కూర్చొని వచ్చి, నా దగ్గర 2 lakhs ఉంది, నీకు కావాలంటే అప్పు ఇస్తానంటే, అప్పుగా వద్దు, నువ్వు కూడా పెట్టుబడి పెట్టు, ఒక సైట్ కొంటున్నాను, ఇద్దరం కలిసి చేసుకుందాం అంటే, ఆయన కూతురు పేరు కావ్య. ఓకే. ఆయన కూతురు పేరు కావ్య. నువ్వు పెట్టుబడి పెట్టినప్పుడు నీ పేరు పెట్టుకో అని చెప్పి వాళ్ళ కూతురు పేరు పెట్టి కావ్య బ్యూటీ ఎస్టేట్ అనే సంస్థను నేను స్థాపించడం జరిగింది. మా అదృష్టం బాగుండి మేము ఆ వెంచర్ ఈరోజు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పక్కన తిరిగేటువంటి ఒక మిలిటరీ పర్సన్ నంబూరు వెంకట్రామరెడ్డి అనే దగ్గర మిలిటరీ పట్టా కొని ఫస్ట్ టైం మేదరమెట్ల కోటారెడ్డితో కలిసి నేను పార్ట్నర్షిప్ చేశాను. ఆ భూమి లేఅవుట్ చేసి అమ్మినప్పుడు మాకు ఆయన 2 లక్షలు ఆయన వడ్డీతో సాగిపోను, నాకు 1,20,000, ఆయనకు 1,20,000 లాభం వచ్చింది. మిలిటరీ పట్టా అని అంటున్నారండి? మిలిటరీ పట్టా అమ్మకాలు 10 years తర్వాత, ఓకే ఓకే, 10 years తర్వాత అమ్ముకోవచ్చు. అప్పుడు ఆ యాక్ట్ కూడా ఉండేది. అవును కదా. అన్ని ప్రొసీజర్ ప్రకారం జరిగింది. అలా ఆ ల్యాండ్ జరిగింది. తర్వాత ఆయన అనుకోకుండా మా ఫ్రెండ్ చనిపోవడం, మాకు కలిసి వచ్చిన పేరు కాబట్టి ఆ పేరు అట్టే నేను ఇప్పుడు కూడా కొనసాగించుకున్నాను. అంటే జస్ట్ ప్రేక్షకులకు తెలియజేయడం కోసమే.
ఇంకా అప్పటి నుంచి ఆ కావ్య బ్యూటీ ఎస్టేట్ అనే సంస్థ కావల్లో 4 వెంచర్లు వేసింది. ఎందుకు ఆ కావ్యకి అంత పేరు వచ్చిందంటే కావ్య కృష్ణారెడ్డి లేఅవుట్ వేస్తే అంత జెన్యున్గా ఉంటుంది అనేది పేరు. ఈరోజు కూడా కావ్య కృష్ణారెడ్డి లేఅవుట్స్లో ఆనుకొని పక్క లేఅవుట్లో అంకణం ₹1,00,000 ఉంటే కావ్య కృష్ణారెడ్డి లేఅవుట్లో 1,50,000 ఉంటుంది. కారణం కావ్య కృష్ణారెడ్డి లైట్లో దొంగ సైట్లు ఉండవు, రోడ్లు వేస్తే నీట్గా వేసాడు. ఇప్పుడు కాదు, 95-96 సంవత్సరాలు వేసిన రోడ్లు అన్ని నీట్గా వేసాడు, అన్ని శుద్ధంగా ఉంటాయి, డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్. కాబట్టి ధైర్యంగా కావ్య కృష్ణారెడ్డి సైట్లు కొనుక్కోవచ్చని. కాబట్టి కావల్లో మీలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా మా మీడియేటర్స్ని కావ్య సైట్లు అయితే చెప్పండి కొంటామనేవాళ్ళు. అలా ఆ కావ్యాన్ని అంత ప్రసిద్ధి కాంచడానికి కారణం కావ్య లేఅవుట్ల వల్ల నాకు ఆ పేరు వచ్చింది. కావ్య అనేది చాలా గొప్ప తెలుగు అద్భుతమైన వర్డ్. సూపర్ సార్, బాగా చెప్పారు. మీ మిత్రునితో కావ్యము, శ్రావ్యము ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన వర్డ్స్. అటువంటి దాన్ని దేవుడు ఇచ్చిన వరం అది, ఆ పేరు. అందుకని దాన్ని అట్టాగే ఈరోజు నిక్ నేమ్ అయినా నేనే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతున్నానని నా ఇంటి పేరుని నా పేరుని మర్చేసి కావ్యతో స్టార్ట్ అయిన నా జీవితం అది కొనసాగించాలన్న ఆలోచనతో నేను కావ్య కృష్ణారెడ్డి గారిని ప్రజలకు సుపరిచితనయ్యా. ఈ రోజుకి నేను కూడా అదే పేరు చెప్పుకుంటున్నాను తప్ప వెంకటకృష్ణారెడ్డి అని చెప్పే కూడా చేయలేదు. ఎందుకంటే ఆ వర్డ్ నచ్చింది. నా జీవితంలో దెబ్బతిన్న తర్వాత తొలి 1,20,000 సంపాదన ఆ కావ్యతో స్టార్ట్ అయింది. కాబట్టి ఆ పేరు అలాగే కొనసాగించుకోవాలని అలా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేశాం. ఆ తర్వాత నేను క్రషర్ చేశాను. క్రషర్ అనేది చాలా చిన్నది. తర్వాత రెడీమిక్స్లు పెట్టాం. నా రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరించాం. తర్వాత కాంట్రాక్ట్ ఫీల్డ్లోకి వచ్చాం. ఎన్నో రకాలు. రైట్. ఇప్పటి వరకు మనం మాట్లాడిందంతా ఒక ఎత్తు. ఈ మధ్య కాలంలో బర్నింగ్ ఇష్యూ కాబట్టి దీన్ని ముందే మనం ప్రస్తావించుకుంటూ వచ్చాం. ఇక కావలి రాజకీయం విషయానికి వద్దాం. టీడీపీ, వైసీపీ ప్రధానమైనటువంటి పార్టీలు. ఇప్పుడు మీరు అలయన్స్లో ఉన్నారు సార్. రాష్ట్రం మొత్తం పరిస్థితుల్లో ఒకే ఒక్కడిని నేను జగన్మోహన్ రెడ్డిని వస్తున్నా, అలయన్స్తో కలిసి వస్తున్నారు అవతల ప్రత్యర్థులు. జగన్మోహన్ రెడ్డి నేను అభివృద్ధి చేశానా లేదా అనేది చూడండి అని చెప్తున్నారు. సేమ్ టైం కావలిలో కూడా మీ ఎమ్మెల్యే రామాయపట్నం పోర్ట్ కానీ, జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ కానీ వీటన్నింటినీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో దాదాపు 2,500 కోట్లు నేను కావలి నియోజకవర్గానికి ఖర్చు పెట్టాయని చెప్పుకుంటున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి పెట్టి డెవలప్ చేసినప్పుడు, ప్రజలకు సంక్షేమం ఇచ్చినప్పుడు ఇక మీరు మీ గెలుపుని ఊహించుకోగలరా? ప్రజాక్షేత్రంలో అర్థం అవుద్ది. ఒకటి, కావలికి ఏ పథకాలు ఇచ్చినా ఒక చంద్రబాబు ఇచ్చినవి తప్ప ఏ ఒక్కటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవి కాదు. ఇవన్నీ ఒకటి, దామారం ఎయిర్పోర్టు 2018లో శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయిపోయింది, డిపిఆర్లు పూర్తయింది. 2018 అంతకుముందు రాజశేఖర్ రెడ్డి కదా దానికి? కాదండి, చంద్రబాబు నాయుడు గారు. ఓకే, చంద్రబాబు నాయుడు నెల్లూరుకి విమానాశ్రయం తీసుకురావాలని ప్రయత్నం చేసింది రాజశేఖర్ గారు. ఓకే, కానీ ఎక్కడ పెట్టాలనే దానికి శంకుస్థాపన చేశారు. ఎందుకంటే నెల్లూరుకి దక్షిణ వైపు పెడితే తిరుపతి దగ్గరగా ఉంటుంది కదా, కుదరదని ఒంగోలుకి నెల్లూరుకి మధ్యగా ఉండాలని కావల్లో పెట్టాలని బాబు గారు నిర్ణయించి దామారం దగ్గర ల్యాండ్ అక్విజిషన్ ద్వారా 1,192 ఎకరాలు తీసుకొని ల్యాండ్ని అంతా పేమెంట్లన్నీ చేసి టెండర్లు పిలిచి, టెండర్ సిస్టమ్ కూడా ఏంటంటే మలేషియా వాళ్ళతోటి ఈ లోకల్ వాళ్ళు కలిపి ఒక కంపెనీగా ఫామ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ ఫ్యూచర్లో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ చేయాలి, ఇండస్ట్రియల్ డెవలప్ కావాలి, కార్గో వ్యవస్థను పెంచాలి, కృష్ణపట్నం పోర్టు దగ్గరే ఉంది ఇక్కడ కార్గో వ్యవస్థను పెంచాలి, ఎట్ ద సేమ్ టైం ఫ్లైట్లు రిపేర్ సెక్షన్ కూడా ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు సింగపూర్ సంబంధించినటువంటి సంస్థ తర్వాత శ్రీకాకుళంలో దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఆ విధంగా ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ 2018లో శంకుస్థాపన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మేము వండిన అన్నాన్ని తిన్నాడే తప్ప వండింది కట్టెలు ఏమైంది సార్ అసలు దగదెత్తిది ఏమైంది? తర్వాత మళ్ళీ ప్రకాశం జిల్లాలో ఇక్కడ రామాయపట్నం ఎదురుగా వీరేపల్లి దగ్గర కొన్ని సర్వేలు జరిగాయి ఎయిర్పోర్ట్ గురించి. కారణం ఏంటంటే దాంట్లో అదంతా కూడా రైతుల యొక్క పొలాలు, పంట పొలాలు, మంచి గ్రావెల్ ఉండే ప్రాంతం, మంచి సాయిల్ ఉండే ప్రాంతం, రెడ్ సాయిల్ గ్రావెల్. మా ఎమ్మెల్యే గారికి కన్నుపడ్డది. ఎమ్మెల్యే గారికి ఈ గ్రావెల్ అమ్ముకుంటే ఎన్ని కోట్లు మిగిలితే చూశాడు. దామారం పోర్టు మాకు ఇక్కడ పర్లేదు, మీరు
తెట్టుకు తీసుకుపోమన్నాడు. అక్కడ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ యాక్సెప్ట్ని కోరుకునేవాడు కాబట్టి మా ప్రాంతంలో పెడితే మాకు బాగుంటుందని చెప్పి ఆయన ఆడికి రికమెండ్ చేసుకున్నాడు. ఈడ ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ 1192 ఎకరాలకు గాను అవుట్ ఆఫ్ 1192లో 900 ఎకరాలు పేమెంట్ కట్టుంటే ఏ ఎమ్మెల్యే అయినా చిత్తశుద్ధుడు మాకు ఏడే ఉండాలనాల్సింది పనిచి అటు పోతే ఇక్కడ గ్రావెల్ ఎత్తుదామని ఈ రోజున రైతులు సదునుగా ఉన్న భూమి ఇస్తే ఈరోజు గుంటలమయం అయిపోయింది. ఒక్కొక్క గుంట 20, 30, 40 అడుగులు. అమరావతి లాగేనా? కేజీఎఫ్ లాగా. ఓహో, కేజీఎఫ్. అయితే అమరావతి కూడా ఇంకో కేజీఎఫ్ అనుకోవాలేమో. కావ్య కృష్ణారెడ్డి లైసెన్సులు తీసుకొని, బ్లాస్టింగ్ లైసెన్స్ తీసుకొని, అమోనియం నైట్రేట్లు తీసుకొని జెల్టన్తో బ్లాస్ట్ చేసి ఇవన్నీ ఎంత పోలీస్ భాగబడితో నడిచేటువంటి వ్యవస్థ ఇది. జెల్టెన్స్, అమోనియం నైట్రేట్లు ఇవన్నీ ఉండేటువంటి వ్యవస్థ ఇది. అంతటి లైసెన్సులు లేకుండా ఎంత యథేచ్ఛగా చేస్తాం అది. అంత లైసెన్సులు పెట్టుకొని చేసిన దాన్ని ఈరోజు మేము మాఫియా అన్నాడు. ఎయిర్పోర్ట్ల భూముల్ని ఈరోజు దోచుకొని రైతుల దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్స్, వ్యవసాయానికి ఉపయోగపడ్డ ల్యాండ్లు, ఒరేసుకునే ల్యాండ్ని యథేచ్ఛగా రైతుల దగ్గర నుంచి కాన్ఫరెన్స్ పే చేసి ఇచ్చిన ల్యాండ్స్ని ఇప్పుడు గుంటలు ఎలా అయినాయి? ఎవరు ఎత్తుకుపోయారు? ఎమ్మెల్యే ఈ 4-5 సంవత్సరాల నుంచి ఆయనే. ఎవరు ఎత్తుకుపోయారు దాంట్లో మట్టి? వీటన్నిటి మూల్యం చెల్లించాలి. ఇన్ని ఆరోపణలు ఎమ్మెల్యేల మీద చేస్తా ఉన్నారు. మాకు లేదు కదా. ఇవి కేవలం రాజకీయ ఆరోపణలేనా? ఇవి నిజాలా సార్? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, ఎయిర్పోర్ట్ భూములు ఒకప్పుడు రైతుల భూములు, కాన్ఫరెన్సేషన్ పే చేశారు అంటే వరి వేసుకుంటున్న భూములు, గుంటలు లేవు. గుంటలు ఉంటే గుంటలకు కూడా డబ్బు కట్టాలి గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ లో. ఈరోజు గుంటలకు ఎక్కడ డబ్బు కట్టలా. అగ్రికల్చర్ ల్యాండ్స్ అని రాస్తున్నారు. 1 అని అడంగల్లో అది మెట్ట ప్రాంతం కూడా కాదు, వ్యవసాయ పారుదల ప్రాంతం కాబట్టి అది వ్యవసాయ భూమిగా నిర్ధారించున్నారు. వ్యవసాయ భూమి ఇప్పుడు గుంటలు ఎట్ట మారింది? ఈ 4 ఏళ్ళు ఆయనే ప్రభుత్వం. ఇప్పుడు ఎవరు ఎత్తుకుపోయారు? ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులను నమ్ముకొని ఉండాలి, లేదా లోకల్ ఎమ్మెల్యే అమ్ముకొని ఉండాలి. మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి ఏముంది, వాళ్ళు కాన్ఫరెన్సేషన్ ఇచ్చేశారు కదా. ఇచ్చేశారు కదా. సో ఇప్పుడు అది ప్రభుత్వ భూమి కాబట్టి ఆయన ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఎత్తేసారు. అంటే సెక్రటేరియట్ నే 300కి తాకట్టు పెట్టినప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు ఏమన్నారు? ప్రభుత్వ భూమి ఏదైనా తాకట్టు పెట్టుకోవచ్చు అని అన్నారు కదా. సో అట్లనే ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చేమో కదా ఇక్కడ. అందువల్ల దాన్ని చేశారు. ఈరోజు రుద్రకోట పెద్ద కొండ, 300 ఎకరాల కొండ, మొత్తం చదును అయిపోయినట్టు. మొత్తం చదును కాదండి, చదును కాదు, 120 అడుగులు లోతుకు పోయింది. ఓహో, పై వరకు అది కనపడకపోతుంటే చదును. రోడ్డు సైడ్ కనిపించదు, లోపల పక్కకు పోతే కదా మైన్ కనిపించింది. నిజంగా మీరు ఆరోపణ చేస్తున్నట్టు ఆ లిక్కర్ డంప్ ఏదో జరిగింది అని అన్నారు. మొన్న ఒక 2 సంవత్సరాల కిందట కూడా ఒక వార్త వచ్చింది. నెల్లూరు జిల్లాలో భారీ స్థాయిలో ఒక డంప్ పట్టుకున్నారని ఒక 2 సంవత్సరాల కిందట ఒక వార్త విన్నాను. 2014 ఎన్నికల్లో స్పోరియస్ లిక్కర్ తీసుకొచ్చి ప్రజలకు తాపించారు. స్పోరియస్ లిక్కర్ గవర్నమెంట్ నాట్ డ్యూటీ ఉండేటువంటి స్పోరియస్ లిక్కర్ని తీసుకొచ్చి దొంగతనంగా సముద్రంలో ద్వారా ఇసుకపల్లి, జువ్వలదిన్ని ఆ ప్రాంతాల్లో తెచ్చి లారీకి లోడ్ చేసుకుని ప్రజలకి ఎలక్షన్ కోసం తాపారు. ఈ తాపినప్పుడు మిగిలినటువంటిది ఇంకా 6 లారీలు మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో అనుకోకుండా 3 చనిపోవడం జరిగింది. ఈ స్పోరియస్ వాళ్ళు పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇది స్పోరియస్ లిక్కర్, దీంట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఇది స్పిరిట్ కలిపిన, వాటర్లో స్పిరిట్ కలిపినటువంటి ఇది ప్రభుత్వ నామ్స్ ప్రకారం లేదు, ఇది ఎవరో లోకల్ పర్సన్స్ తయారు చేసినటువంటిది అన్నప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద 7 కేసులు కట్టారు. 1 కాదు, 2 కాదు, 3 కాదండి. అది మళ్ళీ మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాడు శ్యాంప్రసాద్ రెడ్డి వెలుగులోకి తెచ్చినట్టున్నారు. ఆయన కోర్టుకు రమ్మంటే 7 కేసులు కట్టారు. ఈ 7 కేసుల్లో అతన్ని 420గా ప్రజల్ని చీట్ చేసిన వ్యక్తి కాబట్టి ఐపీసీ యాక్ట్ 420 కేసు కింద 487 కింద అతని మీద కేసులు కట్టడం జరిగింది. 2019 ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన పొందుపరిచిన అంశాలు, మేము ఏదో నిరాధారమైనటువంటి అంశాలు కాబట్టి మీరు ఇప్పుడు కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్ కొడితే దాంట్లో ఇప్పుడు కూడా పబ్లిక్ పేపర్ యాడ్స్ కూడా ఇవ్వమంది ఎలక్షన్ కమిషన్ ఏమేం కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఎన్ని తెలుసు కాబట్టి కావ్య కృష్ణారెడ్డి మీద ఏదో కేసు అన్నా పెట్టాలని ప్రయత్నం చేశాడు. కానీ అతని వల్ల కాలం మైనింగ్ వాళ్ళే నేను పెట్టమన్నారు. మా తప్పు, మీరు మా చేత నిర్బంధంగా సంతకాలు పెట్టిస్తున్నారు కాబట్టి నోటీస్ ఇస్తామే, కానీ అతని మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మీద కేసు సీటింగ్ కేసు కాదు కదా,
చింత పెట్టి కేసు కూడా పెట్టమని అడ్డం తిరిగితే ఉద్యోగాల నుంచి రిజైన్ చేయమన్నా చేస్తాం కానీ ఒక నిరాధారం నింద ఇప్పటికే మా చేత వేపిస్తున్నారు అని చెప్పి అధికారులు నా మీద కేసు కట్టమని ఒత్తిడి చేసిన కేసులు లేవు నా మీద. మీరు ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు. బ్రెజిల్ నుంచి వైజాగ్ వచ్చిన 25,000 టన్నుల డ్రగ్స్ ఆ ఈస్ట్ దీంతో కావలి వైపుకు కూడా సంబంధాలు ఉన్నాయని మావాడు బంధాలన్నీ ఆయన దగ్గర ఉన్న అనుంగ శిష్యుల బంధం అంతా కూడా వైజాగే కదా. ఈరోజు కావల్లో మొత్తం గంజాయి అంతా వైజాగ్ నుంచి నిత్యం వస్తుంది కదా. దీంట్లో ఎమ్మెల్యే గారికి నెలకు 12 లక్షలు వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటున్నాడు కదా. ఆ గంజాయి అమ్మేటువంటి వ్యక్తులందరి దగ్గర పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయకుండా చూస్తున్నాడు కదా. ఆయన పిల్లలందరినీ కూడా దాదాపు 200 మందిని సాయంత్రానికి గంజాయి తాపిస్తున్నాడు కదా. ఆ గంజాయి తాగేవాళ్ళు కొనటానికి రాలేదనే ఉద్దేశంతోనే కదా జడ్పీ హై స్కూల్ దగ్గర ఒక పిల్లవాడి మీద దాడి చేసింది, కొట్టింది. ఆ కేసు కూడా ఉంది కదా. హరిజన్స్ పిల్లవాడిని నిర్దాక్షిణ్యంగా కొట్టారు కదా. ఎందుకు గంజాయి కొనటం లేదు మీరు అని. సార్ ఇన్ని విషయాలు నిజంగా జరుగుతుంటే ఎందుకు వెలుగులోకి వచ్చి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవట్లేదు? ఎవరు కారకులో ఎందుకు విచారణ చేయటం? ఎవరు చేస్తారు? ప్రభుత్వం దొంగ అయినప్పుడు కదా. ప్రభుత్వమే దొంగ అయినప్పుడు ఇంకోని ఎవరు వచ్చి చేస్తారు? అధికారులదే ఉందండి పాపం. వాళ్ళు వృత్తి ధర్మం, వాళ్ళు ఎక్కడైతే జీవనోపాధికి బతుకాలి. వాళ్ళు ఇతను షెల్టర్ ఇస్తున్నాడు, నా జోలికి మీరు రావద్దు, మీ జోలికి మీరు రావద్దు, షెల్టర్ ఇస్తానన్నాడు. వాళ్ళకి కావాల్సింది ఉంది అధికారులకు. వాళ్ళు ఏం చెడ్డవాళ్ళు కాదు, ఎక్కడో దగ్గర పోస్టింగ్ పడాలా. ఆయన బతిని అడుగున్నాడు, పోస్టింగ్ వేయించాడు. వాళ్ళు కూడా మనకెందుకు ఏడపోతే ఉంది అని చేశారు. సో ఇంత అవినీతి అక్రమం వైసీపీ పార్టీ లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తుంటే ఆటోమేటిక్గా ప్రజల్లో వ్యతిరేకత పెళ్ళుబికి అవతల ఆల్టర్నేట్గా ఉన్నటువంటి పార్టీలను గెలిపించడానికి ముందుకు రావాలా? ప్రజలు రోడ్ల మీదకి రావాలా? 100% ప్రజల్లో చైతన్యం రాదండి. ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా ప్రజల్లో చైతన్యం రాలా. ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఎప్పుడు షార్ట్ పీరియడ్లుగా షార్ట్గా విప్లవం రాదండి. ప్రజలు చాలా పేషెన్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్. మరి మీ అలాంటి హోప్ మీకుంటే 3 పార్టీలు కలవాల్సిన ఏమో అవసరం వచ్చింది? అదేదో హోప్ ఉంటే మిమ్మల్ని నమ్మేవాళ్ళు కదా. ముఖ్యం కాదండి, ఇక్కడ కలవటం అనేది ఆయన కోసం కాదు. ప్రజల్ని చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత కొంత మీద ఉంది. ఒక అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడు గారు, ఒక యువతను మేల్కొల్పే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు, ఒక జాతీయవాదాన్ని పెంచే వ్యక్తిగా మోడీ గారు, అందరి కలయిక ఒక సంకేతానికి దారి తీయాలి. ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి కోసం కాదు ఇది. ఈ కలయికే కదా సార్ 2014 నుంచి 19 వరకు ఉంది. 19లో ఈ కలయికని నమ్మకనే కదా 2019లో జగన్మోహన్ రెడ్డిని. 2019లో కలయిక కాదు, కలయిక విడిపోయింది. విడిపోయి బీజేపీ వైసీపీతో ఇండైరెక్ట్ సంబంధాలు మెరుగుపరుచుకున్నారు. సరే, అది వాళ్ళ పర్సనల్ విషయాలు. ఓకే. 2024కి వచ్చేళ్ళకే జాతీయవాదాన్ని చూడాల్సిన అవసరం వచ్చింది. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అప్పుల పాలైన రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి? ముందు తన సమర్థతతో ముందు నమ్మించి ఇండస్ట్రియలిస్ట్ని కొన్ని వందల కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి తెచ్చి మళ్ళీ ఇండస్ట్రీస్ వ్యవస్థను పెంచి తద్వారా మళ్ళీ జిఎస్టీ రూపంలో అది ఇతర ట్యాక్సుల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యే. సార్ మీకు వీటి గురించి బాగా తెలుసు కదా, ఎకనామిక్స్ లెక్చరర్గా కామర్స్ చేశారు. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా కానీ ఇదంతా పూడ్చుకొని రాష్ట్రాన్ని ఒక స్టేబుల్ పొజిషన్లోకి తీసుకురావడానికి ఎంత టైం పట్టచ్చు సార్? ఎప్పుడైనా చూడండి, ఒక విప్లవం రావాలంటే ముందు మనిషి నలగాల. రాష్ట్ర ప్రజలు నలిగేశారు. ఇంకా ఒడిదుడులు లోనవ్వకూడదు. కులానికో మతానికో వర్గానికో భాషకో ప్రాంతానికో ఇంక ఇతర అలవాట్లకు లొంగకూడదు అనేది నేర్చుకున్నారు ప్రజలు. ఎవరు అడ్మినిస్ట్రేటరు వాళ్ళని చేసి రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలి తప్ప తాయిలాలు ఇచ్చాడు కదని వాడికి ఓటేస్తే ఈ రాష్ట్రం అధోగతి అవుద్ది. ఈ ముఖ్యమంత్రులు సంపాదన మీద చూపిన ప్రేమ ప్రజల మీద చూపలా, సొంత సంపాదన మీద చూసిన ప్రేమ ప్రజల అవసరాల కోసం పనిచేయాల, ప్రజలకు నీడ్ ఏది ఉందో దాన్ని చూపలా. ముఖ్యంగా ఈ దేశాన్ని పట్టుకొమ్మలను యువత జీవితాన్ని నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థ ఈరోజు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు మీ 3 పార్టీలు కలిసి వస్తుంటే ఎక్కడ ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉన్నట్టు కనబడుతుంది కదా. ఎందుకంటే బీజేపీ కలవడం వల్ల మైనారిటీలు కొంత ఆలోచించే అవకాశం ఉంది కూటమితో వెళ్ళాలా వద్దా అని, లేదా దళితుల్లో
క్రిస్టియన్ ప్రాక్టీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఆలోచించే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతున్నప్పుడు కొంత మీకు ఇది ఇబ్బందికరంగా పరిణమిస్తుందేమో. లేదండి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు కులాలని మతాలని మర్చిపోయారు. వీళ్ళ ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య జగన్ ప్రభుత్వం. ప్రతి ఒక్క హృదయాన్ని తాకింది ఈ సమస్యలు. ప్రతి ఒక్క హృదయాన్ని సమస్యలు తాకాయా? సమస్యలు 2,70,000 కోట్ల సంక్షేమ పథకాలు తాకాయా? 2,70,000 సంక్షేమ పథకాలు తాకల సమస్యలే తాకాయండి. సమస్యలు తాకినాయి. పథకాలు ఈయన కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు కాదండి, ఈయన మానస పుత్రికలు కాదు ఇవన్నీ. ఎన్టీ రామారావు గారు 25 రూపాయలు పెన్షన్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు 75 రూపాయలు చేశాడు దాన్ని, రాజశేఖర రెడ్డి వచ్చి 225 రూపాయలు చేశాడు, దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు 500 చేశాడు, చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వాగ్దామంగా 500ని 1000 రూపాయలు చేశాడు. 2000 అయినట్టుంది చివరిలో. 1000 రూపాయలని 2018లో మళ్ళీ 2000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ పథకాలు ఎన్టీ రామారావుతో పుట్టినటువంటి పథకం ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా దాన్ని అంతకంత పెరిగిందే తప్ప తగ్గిందేం లేదు. ఈరోజు అది 3000 అయింది, రేపటికి మాది 4000 అవుద్ది. కాబట్టి పథకాలు శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. నేను అదే అంటున్నా, అసలు లేదు. నేను అదే మీకు చెప్పా, ఈ తమ కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ఇంకొకటి లేదు, ఒకటే ఏకైక ధ్యేయం ప్రజలకి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, మన ఇంటిని మనం ఎలా కాపాడుకోవాలి, ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలా. అందుకని ఒక ఓటరీ విప్లవం ఫస్ట్ టైం ప్రజల్లో వచ్చింది. ఓటర్లో ఒక విప్లవం వచ్చింది. ఈ తాప వేసే ఓటు, ఈ తాప వేసే ఓటు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే మన రాష్ట్రం అధోగతి అయిపోద్ది అనే విషయాన్ని ప్రజలకు అర్థమైంది. మిగతా నియోజకవర్గాలంతా ఒక ఇదైతే కావలి కాస్త ప్రత్యేకంగా భిన్నంగా కనపడుతుంది. గతంలో కంటెస్ట్ చేసిన వాళ్ళంతా టీడీపీ, వైసీపీ కీన్ కంటెస్ట్ ఒక పక్క కనబడుతూ ఉంటే ప్రధానమైనటువంటి పార్టీలు, ఒక పక్క సుధాకర్ అనే నేను ఇండిపెండెంట్గా చేస్తా ఉంటే, ఇంకొక పక్క విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళు గతంలో కంటెస్ట్ చేసినటువంటి వాళ్ళే. వీళ్ళు కంటెస్ట్ చేయడం వల్ల నష్టం ఎవరికి ఉండొచ్చు అనుకుంటున్నారు? వైసీపీకి ఉంటుందండి. మీకు ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? మాకెందుకు ఉంటుంది అనుకుంటున్నారు? విష్ణువర్ధన్ రెడ్డి గారు బై బర్త్ కాంగ్రెస్ వాది. కాంగ్రెస్ తరఫున 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా గెలిచాడు, 4 టైమ్స్ ఓడిపోయాడు. తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యాడు, వైసీపీలో కొనసాగాడు. 2019లో తెలుగుదేశంలో మా పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. సరే, అనివార్య కారణాల వల్ల, వ్యక్తిగత విషయాల వల్ల ఆయన పార్టీకి దూరం ఉంటూ రకరకాల పరిణామాల ఈరోజు ఆయన పోటీ చేయడం జరుగుతుంది. ఆయనకున్నటువంటి సేవా తత్పరత, వాస్తవంగా మంచి సేవ ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన చేసిన సేవలన్నీ కూడా 2019లో తెలుగుదేశం ఓడిపోయింది. ఆయన ఏం తెలుగుదేశం క్యాడర్ కంటూ ఆయన ఏం పనిచేయలేదు. తెలుగుదేశం క్యాడర్ ఆయనకు ఓటేసింది. ఆయన పని చేసిందంతా కూడా ఈరోజు ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సర్పంచులు చేశాడు, ఎంపీటీసీలుగా గెలిపించాడు, జడ్పీటీసీలుగా గెలిపించాడు, పదవులు ఇచ్చాడు, ఆర్థిక వనరులు ఏర్పాటు చేశాడు, లోన్స్ ఇప్పించాడు, ప్రభుత్వంలో పథకాల్లో వర్కుల్లో బిల్లులు ఇప్పించాడు. అన్ని రకాల లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఈరోజు వైసీపీ వ్యక్తులు. మొట్టమొదటి విష్ణువర్ధన్ రెడ్డి గారు 2009లో ఓడిపోయిన తర్వాత ఈ రోజున మళ్ళీ మొట్టమొదటి ఆయన సొంత గూట్లో నుంచి నేను పోటీ చేస్తాను, నాకు ఇది ఆఖరి అవకాశం అంటుంటే ఆయన దగ్గర లబ్ధి పొందిన ప్రతి ఒక్కడు కళ్ళు చెమర్లి. ఇన్ని సంవత్సరాలు మనం ఈరోజు తెల్ల చొక్కా వేసుకొని రాజకీయం చేస్తున్నామంటే నాడు విష్ణువర్ధన్ రెడ్డి పెట్టిన భిక్ష. కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డికి ఓటేద్దామని చెప్పి వైసీపీలో ఉన్నటువంటి మేజర్ పర్సన్స్ ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డితో తిరుగుతూ కూడా ఆఖరిలో విష్ణుకి ఒక అవకాశం ఇద్దాం, 3 సార్లు ప్రతాప్ రెడ్డికి ఇచ్చాం, ఈ ఒక్కసారి విష్ణుకే ఓటేద్దామని నిర్ణయంలో ఈరోజు వైసీపీ వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలా ఆలోచిస్తే మీకు కూడా నష్టం జరుగుతుంది. మాకేం నష్టం? ప్రతాప్ విష్ణు మనసావాచ తెలుగుదేశం పార్టీకి ఓన్లీ టెంపరీగా 1 టర్మ్ మాత్రమే ఉండటం జరిగింది. ఆయన ఓడిపోవటం వెంటనే తెలుగుదేశానికి దూరం అవ్వటం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలవాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, లోకేష్ యొక్క యువ నాయకత్వాన్ని బలపరచాలని మనసావాచ కార్యకర్తలు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా గెలిపించుకోవడానికి అకుంఠ దీక్షతో పనిచేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు తన ప్రభుత్వాన్ని వదులుకొని విష్ణువర్ధన్ రెడ్డి వైపు ఎందుకు పోతారు? పోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? వాళ్ళకి ఏ ఒక్కరు వ్యక్తులకి ఆయన ఏది సహాయం చేసిన సందర్భం కూడా లేదు. కారణం ఏంటంటే ఆయన పవర్లో ఉన్నంతకాలం కాంగ్రెస్లోనే ఉండడం జరిగింది. ఈరోజు ఆ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ప్రతాప్ కుమార్ రెడ్డితో ఉన్నారు. కాబట్టి మీకు ముందు ఇన్ఛార్జిగా ఉన్న మాలేపాటి సుబ్బనాయుడు గారు మీతో కలిసి పనిచేయడానికి
మా ఇద్దరం మంచి మిత్రులం. ఆయన ఒక మండలానికి లీడర్, నేను ఒక మండలానికి లీడర్గా ఉన్నా. కాకపోతే ఆయన నిన్నటిదాకా ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు ఒక ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా కావాలని ఆశపడటం తప్పులేదు. అడిగే రైట్ ఆయనకు ఉంది, అడిగే అర్హత ఉంది. ఆయన పోటీ చేస్తే గెలిచేదానికి ఛాన్సెస్ కూడా ఉంది. కుల సమీకరణలో రాజకీయ పరిస్థితులు రకరకాల నేపథ్యాల్లో అనుకోని పరిస్థితుల్లో కావాల టికెట్ నాకు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చే క్రమంలో ఆయన చెప్పి ఒప్పించి మెప్పించి ఇవ్వడం జరిగింది. ఆయన భవిష్యత్తుని మేము కూడా చూసుకుంటామని కూడా మా అధినేత చెప్పడం జరిగింది. అందరి మధ్య నిర్ణయించినటువంటి సీట్ ఇది. కాబట్టి మా మధ్య ఎటువంటి పొరపచ్చల్లో మేము అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నాం. బహుశా ఈ రాష్ట్రంలో నేను చెప్పను కానీ ఎక్కువ నియోజకవర్గంలో కొత్త వ్యక్తి వస్తే ఎటువంటి సమస్య లేకుండా అందరం కలిసి పనిచేసుకునే కాన్స్టిట్యున్సీ అంటే ఏదన్నా ఉంది అంటే అది ఒక కావలి కాన్స్టిట్యున్సీ. కాబట్టి మేము రాజకీయాన్ని అందరం ఒకేసారి అందరం తిరిగేదానికి టైం కంటే ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క చేసుకున్నాం. సుబ్బానాయుడు గారిని దగదత్తి మండలం కాన్సన్ట్రేట్ చేయమన్నాం. బేదా రవిచంద్ర గారి సోదరుడు గిరిని అల్లూరిని కాన్సన్ట్రేట్ చేయమన్నాం. పట్టణంలో నివసిస్తున్నాను కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి నేను ఇద్దరం పట్టణంలో కాపురం ఉంటున్నాం కాబట్టి కావలి టౌన్ మొత్తాన్ని నేను, రూరల్ మండలాన్ని ఈ రెండు నేను చూస్తున్నా. దగదత్తి మండలాన్ని, బోగోలు మండలాన్ని మన పవిడి రవికుమార్ చౌదరి గారు చూస్తున్నట్టు వర్క్ను డివైడ్ చేసుకున్న భాగాల్లో అంటే ఇప్పుడు వర్క్ను డివైడ్ చేస్తున్నారు. రేపు మీరు గెలిచిన తర్వాత కూడా ఇలా విభాగాలుగా విభజించి పరిపాలిస్తానంటే అప్పుడు ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారు, పార్టీని చూసి ఓటేసేటప్పుడు ఎమ్మెల్యే వ్యక్తిగా ప్రజలందరికీ నేను జవాబుదారీగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రజా సమస్యల మీద ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఓటేపించుకున్న నా మీదే ఉంటుంది. అది ఎమ్మెల్యే యొక్క కర్తవ్యం. నియోజకవర్గానికి పెద్ద పదం పౌరుడుగా నియోజకవర్గాన్ని అవసరాలు తీర్చాల్సిన బాధ్యత నాకుంటుంది. ప్రజలకి, నియోజకవర్గంలో ఉండే ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా నిలిచి అన్ని మండలాలను నా కళ్ళకి ఒకటిగానే భావిస్తూ చేయాలి. ఇక్కడ ఒక్క యూనివర్సల్ ప్రశ్న సార్. నెల్లూరు రెడ్డి కమ్యూనిటీ కంప్లీట్గా స్వీప్ అయినటువంటి జిల్లా నెల్లూరు జిల్లా 2019లో వైసీపీకి. అయితే ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, పెద్దారెడ్లుగా పిలువబడేటువంటి వ్యక్తులంతా వైసీపీని వీడడానికి కారణాలు ఏంటి సార్? ఒకటండి, నెల్లూరు జిల్లా రెడ్లకి క్యాస్టేజం ఉండదండి. నెల్లూరు జిల్లా రెడ్లకి క్యాస్టేజం ఉండదు. అవునా? 1983 నుంచి 94 వరకు కూడా చూసుకుంటే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశానికి అత్యధిక సీట్లు ఇచ్చిన జిల్లా నెల్లూరు జిల్లా. 1994లో 11 కాన్స్టిట్యున్సీలకు గాను 10 కాన్స్టిట్యున్సీలు తెలుగుదేశం గెలిచి కావలి ఒక కలికి యానాదిరెడ్డి గెలవడం జరిగింది. కావలి నెల్లూరు జిల్లాలో రెడ్లందరూ కూడా ఆ రోజు తెలుగుదేశానికి అండగానే ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్ వచ్చిందే తప్ప ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మా నెల్లూరు జిల్లా రెడ్లలో ఒకటి పరిపాలన నచ్చకపోతే కులం కూడా చూడరండి. అదే చెప్పాను, క్యాస్టేజం లేదని. ఓకే, వైఎస్ రాజశేఖరుడు కుమారుడిగా మొన్నటి రోజున వాళ్ళ అవకాశాలు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఈ రోజున అతని పరిపాలన వీళ్ళకి నచ్చల. ప్రజలు వచ్చి వీళ్ళని అడగల, కానీ వీళ్ళ అంతరాత్మకే నచ్చల అతను పరిపాలించే సిస్టమ్. కాబట్టి వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఈరోజు తెలుసుకున్నారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు. చంద్రబాబు నాయుడు మనీని ఎంత పొదుపుగా ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేయాలని తాపత్రయపడ్డాడు, తహతల్లాడాడు. పోలవరం డ్యాములు కావచ్చు, లేదంటే అమరావతి రాజధాని కావచ్చు, కియా ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకా ఎంతో ఉపాధి కోసం పాటుపడిన వ్యక్తి. కానీ అతన్ని కాదని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి టోటల్ వ్యవస్థ నిర్వీర్యం చేసినప్పుడు వాళ్ళ అంతరాత్మని వాళ్ళే ప్రశ్నించుకుంటే మనం ఎంత తప్పు చేసామో వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి స్వచ్ఛందంగా ఈరోజు బాబు గారి సమక్షంలో అందరూ పార్టీలు చేరారు. అందరూ ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి ముందుకు వచ్చారు. కానీ అవతల వైపు నుంచి బీసీల నుంచి ఒక స్ట్రాంగ్ పర్సన్, రెడ్డి కమ్యూనిటీ నుంచి ఒక స్ట్రాంగ్ పర్సన్ విజయసాయి రెడ్డి గారు, బీసీల నుంచి బీదా మస్తాన్ రావు గారు, తర్వాత ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, ఇంత స్ట్రెంగ్త్ అంతా మీ మీద మోహరించడానికి సిద్ధంగా ఉంది. మీరు తట్టుకోగలరా? 100%. ప్రజల దీవెన ఉన్నంతకాలం ప్రజాక్షేత్రంలో మహామహులు రాజులే రాజ్యాలు కోల్పోయారు. అంటే ధనం ముఖ్యం, వాళ్ళ శక్తి ఏంటో రాష్ట్రం అంతా తెలుసు. ధనం ముఖ్యం కాదు, ప్రజల మనసు ముఖ్యం, ప్రజల మనస్సాక్షి ముఖ్యం. ప్రజలకు మనం కనెక్ట్ అయ్యాం లేదు మనం చూడాలి, మన భావాలు ప్రజలు మింగిలయ్యారో లేదో చూడాలి తప్ప వాళ్ళ ఒడ్డు పొడుపు లావును చూసి ప్రజలు ఓటేయరండి. ఒక రాష్ట్రానికి ఒక పార్టీ అధిష్టానం మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సమస్యలు ఏంటో గుర్తించుకొని ఒక మేనిఫెస్టో బ్రీఫ్గా తయారు చేసుకుంటారు.
ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి గారు ప్రతి మండలానికి ఒక మేనిఫెస్టో ఎందుకు రెడీ చేసుకున్నారు? ఏంటి ప్రత్యేకత? నేను కావలి టౌన్లో తిరిగేటప్పుడు నేను ఇచ్చే పాంప్లెట్ రూరల్ మండలం విషయాలు వాళ్ళు స్టడీ చేయరు. టౌన్ తిరిగేటప్పుడు టౌన్కి సంబంధించినటువంటి ఇదంతా నియోజకవర్గ మేనిఫెస్టో. యాక్చువల్గా సాధారణంగా సాంప్రదాయంగా నియోజకవర్గ మేనిఫెస్టోనే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయటం కాదు, ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడానికి అలా చేస్తారు. ఓకే, నేను వాళ్ళు కన్ఫ్యూజ్ చేయటం ఎందుకు? ఓకే, కావలి ప్రజలకు ఏం కావాలి అది నేను చెప్పాలి తప్ప అల్లూరు ప్రజలకు కావాల్సింది కావలి ప్రజలకు దేనికి? అల్లూరు ప్రజలకు కావాల్సిందని కావలి ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మనం సమస్యని ప్రజల దృష్టికి తీసుకురావాలి. మనం చెప్పినటువంటి ఆలోచన మన విధి విధానాలు ప్రజలు తెలుసుకోవాలి. తెలియని విషయాలన్నీ వాళ్ళకి చెప్పి చేసేదానికంటే వాళ్ళకి కనెక్ట్ అయినటువంటి విషయాలు ఈ కావలి ప్రజలు ఏం కోరుకుంటారో అది నేను వాళ్ళకి చెప్పాలి. సార్, ఒక్క మండలంలో చాలా సమస్యలు గుర్తించినట్టున్నారు. అవును, అవన్నీ మానవ సహజమైన సమస్యలు. మానవ సహజంలో మనీ తక్కువతో చేసేటువంటి సమస్యలు. ప్రభుత్వాల్లో ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఉన్నా లేకపోయినా స్కూల్స్ రన్ అవుతాయి, హాస్పిటల్ రన్ అవుతాయి, ప్రతి ఎవ్రీ ఇయర్ సిమెంట్ రోడ్లు తార్ రోడ్ల మీద రెన్యువల్ చేస్తారు, కరెంట్ సప్లై ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుందండి. ప్రభుత్వాలు పెన్షన్లు ఇస్తున్నాయి, అమ్మఒడి ఇస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, ఆరోగ్యశ్రీలు ఇస్తున్నాయి. ఇంక ఎమ్మెల్యే దేనికేడా? ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు కదా. ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఇవి నడుస్తున్నాయి. దీంట్లో ఎమ్మెల్యే గొప్పతనం ఏంటి? శిలాపలకలు వేసుకుని నేను చేశానని చెప్పుకోవడానికి తప్ప ఎమ్మెల్యే చేసేది ఏముంది దీంట్లో? మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఏంటి? ప్రజలకి ఇక్కడ ఈ కావలికి ఏం అవసరం అవన్నీ మా నాయకుడు మేనిఫెస్టో రూపంలో ప్రజలకు తెలియజేసి నేను వస్తే ఇవన్నీ చేస్తానని చెప్పాడు. ఇది యూనివర్సల్. 175 నియోజకవర్గాలకు ఒకే రకమైన సిస్టమ్ నడిపే సిస్టమ్. ఇవి కాకుండా ప్రాంతీయ తత్వం మీద కొన్ని సమస్యలు వస్తాయి. ఒక పొలం పోయే బాట దారి లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పళ్ళు సమస్య కాదు. కరెక్ట్. అదేవిధంగా ఒక రైల్వే స్టేషన్లో ఒక లిఫ్ట్ సౌకర్యం ఇది కావలిలోనే లేదు. ఇది మీరే ఉన్న ప్రాధాన్యాంశాలుగా మీరు గెలిచిన వెంటనే ఒక 3 months లో ప్రారంభించాలనుకుంటున్న ప్రాధాన్యాంశాలు ఏమైనా ఉన్నాయా సార్? కావాలి. ఫస్ట్ జుబల్దిన్న హార్బర్. 300 కోట్లు ఖర్చు పెట్టారు. హార్బర్ని కట్టాము. హార్బర్లో పోయి దారి లేదు, బ్రిడ్జి గట్ల. హార్బర్లో తాగేదానికి నీళ్లు లేవు, ఉప్పు నీళ్లు. హార్బర్కి పోవాల్సిన కరెంట్ లేదు. మౌలిక సదుపాయాలు లేకుండా హార్బర్ కట్టారు. అంటే 2018 నాటికి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ డిపిఆర్ అయితే ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచారు, ఆ డబ్బులతో రివర్స్ టెండర్ పెట్టుకుని వీళ్ళ మనుషులకు టెండర్లు ఇచ్చుకున్నారు తప్ప నిజంగా ఎమ్మెల్యే అనే వ్యక్తి ఏం చేయాలి? రివ్యూ చేయాలి. ఏంటి అసలు ఇక్కడ ఈ వర్క్ ఏంది? ఎందుకు బిల్డింగ్లు కడుతున్నారు? ఈ బిల్డింగ్ కావాల్సిన సదుపాయాలు ఏంటి? కాబట్టి టెండర్లో ఉండవండి. ఓకే, జుబల్దిన్న హార్బర్ తర్వాత సార్. రెండోది దామారం ఎయిర్పోర్ట్ ముందు ఇమీడియట్ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ తీసుకొస్తారా? అడగపోతే ఇప్పుడు ఉండేది బాబు గారు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి ప్రదాత ఆయన. ఈ ముఖ్యంగా మా కావలి పాయింట్ ఒక వరం మా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వరకు మా ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోవడానికి కృషి చేయలేదు. కానీ దామారం ఎయిర్పోర్ట్ కానీ రామాయపట్నం పోర్టు కానీ వస్తే మా కావలి కనకపట్నం మరో కాకినాడలాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నటువంటి కావలి పట్టణానికి అటుపక్క రామాయపట్నం ఇటుపక్క ఎయిర్పోర్ట్ వస్తే ఇక్కడ ఇండస్ట్రీ ప్రగతి ఎంత దూరంగా ఉంటుందో ఆలోచించండి. ఇఫ్కో శాస పక్కనే ఉంది, 4000 ఎకరాలు ఉంది. ఇప్పుడు దాంట్లో యూటిలైజ్ చేసింది ఓన్లీ 300 ఎకరాలు మాత్రమే ఉంది. మిగతా 3600 ఎకరాల్లో ఈరోజు ఇండస్ట్రీస్ కానీ వస్తే కొన్ని వేల లక్షల మంది ఉద్యోగుల రూపకల్పన జరుగుద్ది. ఎంత టౌన్షిప్ పెరగద్దో ఆలోచించండి. ఎంతమందికి హౌసులు కావాలి, ఎంత అవకాశాలు చూడండి. కావలకు ఉన్నటువంటి మా ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయంటే మా పైపక్కన సోమశిల డ్యామ్ ఉంది, కావల వరకు కావల కాలువ ఉంది. కాలువకు నీళ్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ ఇండస్ట్రీ కట్టాలన్నా ముందు వాటర్ చూపించాలి ఇండస్ట్రీస్కి. అటువంటి వాటర్ని మేము డ్రా చేసి వాళ్ళకి కానీ ఇప్పించగలిగితే మా కావల చుట్టూ ఇండస్ట్రీస్ వస్తే మా కావలి ప్రగతి ఒక భవిష్యత్తులో ఒక పెద్ద కాకినాడ లాంటి సిటీగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. అన్ని అవకాశాలు, రైల్వే స్టేషన్ ఉంది, బీచ్ ఉంది, అన్నీ ఉన్నాయి, రోడ్ హైవే ఉంది. రామాయపట్నంలో ఈరోజు 4200 ల్యాండ్ అక్విజిషన్ లో తీసుకుంటున్నారు. ఆ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మా పిల్లలు కందుకూరు కంటే మీ కాన్స్టిట్యున్సీ దగ్గర నైబర్ మేమే అవుతున్నాం. కాబట్టి ఆటోమేటిక్ గా ఉపాధి కల్పనలో కందుకూరు కాన్స్టిట్యున్సీతో పాటు కావలి కాన్స్టిట్యున్సీ కూడా అభివృద్ధి చెందుతుంది. ఎంప్లాయీస్ ఎక్కడ దగ్గర ఉందో అక్కడ నివాసాలు ఏర్పరచుకుంటారు. ఎక్కడో కందుకూరు దగ్గర పోయేదానికంటే కావలికి వచ్చే నేషనల్ హైవేలో ఉండే కావలికి వస్తే రైల్వే స్టేషన్
ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి బంధువులు రావాలన్నా పిల్లలు రావాలన్నా సో ఇవి మీకు బాగా ప్రాధాన్య అంశాలు. అన్ని ప్రాధాన్యత సార్. మా ప్రతాప్ రెడ్డి నాకు పెద్ద ప్రాధాన్యం. ప్రతాప్ రెడ్డి ప్రాధాన్యత అంటే ఇది ఏ విషయంలో ప్రాధాన్యత? ఆయన అవినీతిపరుడు, నేను నీతిపరుడిని. అతను దుర్మార్గుడు, నేను సమాజానికి గౌరవాన్ని హితాన్ని కోరుకునేవాడిని. నేను అభివృద్ధి కోసం కాంక్షించేవాడిని, అతను దోచుకోవడానికి కాంక్షించేవాడు. ప్రజలు అవేర్నెస్ రావాలా, ప్రజలు బాగుండాలని కోరుకునేవాడు నేను. అతను ప్రజలను భయభ్రాంతులు చేసి ప్రజలు ఇళ్లలో నుంచి రానికుండా ఆస్తులు దోచుకోవాలంటే అతను. కాబట్టి అతనికి నాకు కంపారిజన్, నేను ఉత్తర ధ్రువం అయితే అతను దక్షిణ ధ్రువం. అతనిది అంతా కూడా దోచుకోవడం కొరకు బతకాలి. అధికారులు అనేవాళ్ళు మా కావలలో ఉండేది ఒక కలెక్టర్, ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, సబ్ రిజిస్ట్రార్ ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఉద్యోగ ధర్మం కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు. వీళ్ళు స్థానికులు కాదు, వీళ్ళు ఉద్యోగ ధర్మం వీళ్ళకి వచ్చేవాళ్ళు. ఎమ్మెల్యే అనేవాడు ఇటువంటి అధికారులు మంచోళ్ళు వేసుకుని కావలి ప్రజలను రక్షించేదానికి అధికారులు వేసుకోవాలి తప్ప ఈయన భక్షించుకునే దానికి తెచ్చుకున్న అధికారుల చేత కావలి ప్రజలను భయభ్రాంతులు చేసి మీరు పన్ను 2,000 వేయాల్సిన దగ్గర 20,000 వేసి 18,000 ఎక్స్ట్రా కట్టించుకొని దాంట్లో 10,000 రూపాయలు ఎమ్మెల్యేకి మామూలుగా పంపించుకునేటువంటి హీనస్థితికి తెచ్చినటువంటి ఎమ్మెల్యేని నేను కావలి పట్టణంలో ప్రజలందరూ కూడా హెచ్చరించుకుంటున్నారు. రైట్ సార్, ఇదంతా కంపారిజన్ ప్రజల్లో ఉంటుంది. 100% ఉందండి. ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారో చూద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.